మీకు అవమానం వచ్చేస్తుంది. నీవు నిజమైన దేవుడవా, నిజమైన వాడివే అయితే ఇది చేసి చూపు, అది చేసి చూపు అని. అయితే నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు జరిగినప్పుడు నీకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు నీ మనసుకు అనుకూలంగా దేవుడు ఒక పని చేయలేదని ఆయన శక్తిపై నువ్వు అనుమానం పెంచుకుంటున్నావు. మీరు ఎలాంటి విశ్వాసులు అవ్వాలంటే పౌలు శిలల వలె చెరసాలలో ఆరాధించినట్లు ఉండాలి. మీరు మీ చేతును మధురంగా మార్చుకోవచ్చు. దేవుని స్తుతించడం ద్వారా, ఆయన నామాన్ని మహిమపరుస్తూ, శోధన సమయంలో దేవునికి కృతజ్ఞత చెబుతూ, మీ యొక్క త్యాగం చేత. నా నమ్మకం ఏమిటి అంటే ఈరోజు మీరు వింటున్న వాక్యం ద్వారా దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. బైబిల్లో జరిగిన విషయాలు 2000-5000 సంవత్సరాల క్రిందటివి. అయితే మనం ఈ రోజుల్లో వాటిని ఎందుకు చదవాలి? ఇప్పుడైతే నేను నేటి కాలానికి చెందిన వాడిని. అప్పట్లో సోషల్ మీడియా లేదు, సైన్స్ లేదు, అభివృద్ధి లేదు. ఇప్పటి యుగానికి సంబంధించినది కాకపోతే నేను ఆ 5000 సంవత్సరాల పురాతన విషయాలను ఎందుకు చదవాలి? మీరు ఆ సంఘటనలను, ఆ మాటలను, ఆ ఇన్సిడెంట్లను గమనిస్తే దేవుడు ఎలా పనిచేస్తాడు, మనం ఎలా నడవాలి, మరియు దేవుడు ఎలా ఆలోచిస్తాడు, ఆయన రాజ్యం ఎలా పనిచేస్తుంది అనే ప్రతి ఒక్క సంగతులు మనకు సంపూర్ణంగా అర్థమవుతాయి. చాలాసార్లు మనం గమనిస్తాం, చాలా మంది తమ దేశం గురించి నిరాశతో ఉంటారు. ఎందుకంటే వారి దేశపు చట్టం ఎలా పనిచేస్తుందో వారికి తెలియదు. కాబట్టి కొన్నిసార్లు దీనివల్ల నిరాశతో ఉంటారు. కానీ వారు చట్టాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఆ నిరాశను అధిగమించి తమ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోవచ్చు. ఇతిహాసంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి బాప్టిసం ఇచ్చే యోహాను యొక్క జననం. ఎవరు ఈ బాప్టిసం ఇచ్చే యోహాను? మనం లూకా గ్రంథం చదివితే బైబిల్ ఇలా చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా సంగతిలోనున్న జకరి అన్న ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పుననో న్యాయవిధుల చొప్పుననో నిరాపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెతు గొడ్రవైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మనము ఇలాంటి ఒక జన్మించిన వ్యక్తి గురించి చూస్తాం. దేవుడు చాలా ఏళ్ల పాటు ఎదురు చూశాడు. ఎవరి ద్వారా ఒక గొప్ప మనిషిని పుట్టించగలను, అతను యేసుక్రీస్తు యొక్క మార్గంని సిద్ధపరచడానికి. అతనికి వచ్చిన మొదటి పిలుపు, అతనికి వచ్చిన అతిపెద్ద మొదటి పిలుపు ఏమిటి అంటే మనుషులకు యేసుక్రీస్తు వారి గురించి అవగాహన కల్పించడం, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని, ఈయననే దేవుడు, ఆయన చెప్పుల వారుని విప్పుటకైనాను నేను ఎప్పుడను కాను, నేను మీకు నీడతో బాప్టిసం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితోను బాప్టిసం ఇస్తాడు. బాప్టిసం ఇచ్చి యోహాను జీవితంలో ప్రధానమైన పిలుపు ఏమిటంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం. కానీ అలాంటి గొప్ప వ్యక్తి పుట్టించే ముందు దేవుడు ఎంతో పరిశీలన చేశాడు. ఎందుకంటే యోహాను గారి జీవితము సులభమైనది కాదు. ఆయన జన్మించడం కానీ, ఆయన వెతుకుదల కానీ, ఆయన యొక్క యవ్వన స్థితి వరకు ఆయన జీవితము సులభమైనది కాదు. ఆయన అడవిలో ఉండేవాడు. గమనిస్తే లూకా 1వ అధ్యాయం 5 నుంచి 25 వచనాలు, లూకా సువార్త 3వ అధ్యాయం 2 నుంచి 20, లూకా సువార్త 7వ అధ్యాయం 18 నుంచి 23, మరియు యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 42. మనము ఈ వాక్యములను పరిశీలిస్తే వాక్యం ఏం చెప్తుంది అంటే యోహాను గారు మిడతలను తింటూ జీవించేవారు. మిడతలు అనగా అవి ఒక విధమైన ఫలములు, దాన్ని మిడతలు అని కూడా పిలుస్తారు. మరియు ఆయన తేనెను కూడా తినేవాడు, మరియు మిడతలను తినేవాడు. ఒంటె రోమముల వస్త్రములను ధరించుకునేవాడు. అడవి మనుషులలాగా అడవిలో జీవించేవాడు. ఎందుకు ఆయన అడవిలో నివసించేవాడు? ఎందుకంటే దేవుడు ఆయనను ప్రత్యేకంగా తయారు చేశాడు. అతని పిలుపు ఎంతో గొప్పది. అందుకని తన దృష్టి ఎక్కడ మరలకుండా తన పిలుపులో ఏకాగ్రత సాధించాలి అని
దేవుడు ఆయనకు గొప్ప బాధ్యతనిచ్చి తన పిలుపునకు సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారిని ప్రకటించడం, ఆయన గురించి అందరికీ బోధించడం, మరియు ఆయన మార్గము సిద్ధపరచడం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు ఆత్మలో ఉన్న దంపతిని ఎన్నుకున్నాడు. వాళ్ళు వృద్ధులై ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో సేవలో ఎప్పుడు తగ్గలేదు. కానీ వారు ఇలా అనేవారు కాదు, మనము చాలా వృద్ధులం, నీవు కూడా చాలా వృద్ధుడవు అని. కాబట్టి ఇప్పుడు చర్చికి ఏం వెళ్తాం? ఒకవేళ వెళ్తే ఎవరన్నా మీకు పిల్లలు లేరా అన్నప్పుడు మనకు సిగ్గుగా ఉంటుంది. బట్టి ఎప్పుడన్నా వెళ్తాం లేనలేదు. ఇక పెద్ద సమావేశాలకు వెళ్ళి అక్కడ వెనకాల కూర్చుందాం, ఎందుకంటే వారు అడిగితే సమాధానం చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది వాళ్ళు ఉత్సాహంగా దేవుని మందిరానికి వచ్చేవారు, సేవలో నిలిచేవారు. అందుకే ఇప్పుడు యాజకుడిగా దేవుని మందిరంలో సేవ చేయాలి అని చీటీ వేయబడినప్పుడు ఆ చీటీ జకర్యా పేరుపై వచ్చింది. తర్వాత జకర్యా దేవుని మందిరంలో ప్రవేశించాడు. ఈ వాక్యం చెప్తుంది, జకర్యాకు స్వర్గదూత ప్రత్యక్షమై చెప్పాడు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని. ఇప్పుడు నా మాటను మీరు చాలా జాగ్రత్తగా వినండి. అతను 10 వరకు అడవిలోనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన జీవితాన్ని పూర్తిగా అర్పించగల వ్యక్తిని వెతుకుతున్నాడు. అతను అలాంటి తల్లిదండ్రుల వద్ద జన్మించాడు. వారు తమ జీవితాన్ని దేవుని మందిరానికి అంకితం చేశారు. వారు దేవుని ఆజ్ఞలను, నియమాలను నిర్దోషిగా అనుసరించేవారు. వారు దేవునితో ఎప్పుడూ ఇలా అనలేదు, దేవా నీవు నా జీవితంలో పని ఎందుకు చేయలేదు, నీవు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదంటే నీవు నిజమైన వాడవు కాదు అని. వారికి దేవుడు నిజమైన వాడని గట్టి నమ్మకం ఉండేది. అందుకే వారు సేవ చేయడంలో ఉత్సాహంగా ఉండేవారు. వారు ఇంట్లో కూడా ఉత్సాహంగా ఉండేవారు. దేవుని మందిరంలో ఉన్న ఉత్సాహంగా ఉండేవారు. వారికి పిల్లలు లేరు, వారు ముసలివారయ్యారు. బైబిల్ చెప్తుంది వారి ఇద్దరు వృద్ధులు, ఎలిజబెత్ గొడ్రాలు అని. కానీ దేవుని మందిరంలో ఉండేవారు. ఇది వారికి ఎలా సాధ్యం? ఎందుకంటే వాళ్ళకు పిల్లలు లేకపోయినా యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే ఏకైక సత్య దేవుడు అని వారికి గట్టి నమ్మకం ఉండేది. ఇప్పుడు ముందుకు సాగుదాం. బైబిల్ చెప్తుంది అతను ఎదిగినప్పుడు, యవ్వనుడిగా అయినప్పుడు ఆయన బోధించసాగాడు. ఆయన బోధిస్తూ దేవుని గురించి ప్రజలకు తెలియజేశాడు. ఆయన నీళ్ళలో అందరికీ బాప్టిజం ఇస్తూ యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తాడు. ఆయన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటాడు. ఏం ప్రకటిస్తూ ఉంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుతాం. ఇందులో ఇలా ఉంది, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకపోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పినో ఆయనే ఈయన. ఇప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారిని తన వైపు వస్తుండగా చూచినప్పుడు ఏమి చెప్తాడు అంటే, ఇదిగో లోక పాపముని మోసుకొని పోయే గొర్రె పిల్ల అని. ఇతనే అతను, నేను ఎవరిని గురించి చెప్పినో నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు అని. నా వెనుక అంటే నా తర్వాత అనే అర్థం. ఎందుకంటే యోహాను గారు జన్మించిన తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు యోహాను గారి తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. అందుకే యోహాను చెప్తున్నాడు, నా తర్వాత వచ్చేవాడు నాకంటే ముందే ఉన్నవాడు అని. నాకంటే ముందున్నవాడని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు భౌతిక రూపంలో భూమిపైకి వచ్చినప్పటికీ ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆదిలోనే ఉన్నవాడు. మరి యోహాను సాక్ష్యం ఇచ్చచ్చు, ఆత్మ పావురం వరే ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. యోహాను గారు అంటున్నాడు, నేను ముందుగా ఆయనను గుర్తించలేదు, నాకు తెలీదు అని. కానీ నన్ను ఈ పిలుపులోనికి పిలిచిన దేవుడు ఇలా చెప్పాడు, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి దిగి వచ్చుట చూతువో ఆయనే క్రీస్తు. మరి ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు బాప్టిజము పొందుతున్నప్పుడు యోహాను అక్కడే ఉన్నాడు. మరి పవిత్రాత్మ క్రీస్తుపై దిగి అక్కడే నిలిచిపోయింది. ఇది ఎవరికైనా గుర్తుందా? అప్పుడు యోహాను గారు అర్థం చేసుకున్నారు, ఇతనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దిగి నిలిచిపోయిందో ఇప్పుడు యోహాను గారు తెలుసుకున్నారు. ఎంచుకోండి, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి నుండి ప్రారంభమైంది? జకరియా మరియు ఎలిజబెత్ నుండి. యవ్వన వయసులో ఉన్నప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు, అయినప్పటికీ విశ్వాసం కోల్పోలేదు. దేవుడు వారిని చూస్తూనే ఉన్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? ఇలా ముందుగా నిర్ణయింపబడ్డదా ఎవరికి ఏ కుమారుడు పుట్టబోతున్నాడని?
ఎవరితో ఎవరి పెళ్లి అవుతుంది అని లేదు. ఇలా ముందుగానే నిర్ణయింపబడలేదు. మన జీవితం, మన స్వభావం, మనకి ఆ చరిత్ర ఈ భూమిపై నిర్ణయిస్తుంది. దేవుడు మన జీవితంలో ఎలాంటి వ్యక్తులను కల్పిస్తాడు అని. మన స్వభావం ఆధారంగా దేవుడు మనకు ఎలాంటి జీవిత భాగస్వామి అనగా భార్య లేదా భర్త మరియు పిల్లలను, మన చుట్టూ ఉండే మనుష్యులను ఇస్తాడో. మన జీవితంపై, మన స్వభావంపై అనగా మన క్యారెక్టర్పై, మన జీవితంపై నిర్ణయింపబడుతుంది ఆయన ఎలాంటి వ్యక్తులను ఇస్తాడు అని. ఇక్కడ దేవునికి నిజమైన పవిత్రత ఉండే కన్యక అవసరం. ఈ కాలంలో పెళ్లి కాలేదంటే కన్యక అంటారు, కానీ ఆమె నిజమైన కన్యకనా? ఇప్పుడు ఇక్కడ మరియమ్మ ఏం చెప్తుంది అంటే, ఆమె క్రీస్తును జన్మించినప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అని. ఆయన నా దీన స్థితిని కటాక్షించను. ఆమె చెప్పుకుంటుంది, నేను దీనురాలుని అని, వినమ్రతను కలిగిన దాన్ని, పవిత్రమైన కన్యకగా ఉన్నాను, అందుకే దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని. అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన దంపతులను వెతుకుతున్నాడు. ఎందుకంటే యోహాను లాంటి ప్రవక్తను ఇవ్వాలి అనుకున్నాడు. అతనే యేసుక్రీస్తు వారికి బాప్టిసం ఇస్తాడు అని. ఈ తల్లిదండ్రులు ధర్మంగా ఉన్నారా? ఈ ధర్మముతోనే వారు అతను పెంచగలరా? ఎందుకంటే ఆయన అరణ్యంలో నివసిస్తాడు. అప్పుడు వారు వెనకకి పిలవకూడదు, తనపై ఒత్తిడి వేయకూడదు, మరియు దేవుని పని కోసం ఆయనను అర్పించాలి. అందుకే దేవుడు అలాంటి వ్యక్తుల కోసం ఎదురు చూశాడు. అప్పుడు దేవుడు ఒక జంటను చూశాడు. వారు నీతిమంతులై ఉన్నవారు, వారికి పిల్లలు పుట్టలేదు, అయినా కూడా దేవుని మందిరంలో ఉన్నారు. ఎవరెవరి జీవితంలో గొప్ప సాక్ష్యాలు ఉంటాయో వారు అందరూ, కొంతమంది ఎంత కాలం ఎదురు చూసినా ఇంకా సాక్ష్యాన్ని పొందలేరు. నా జీవితంలో నేను 10 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాను. స్వస్థత వరం లేకుండానే స్వస్థతపరిచాను, కుంటి వారిని నడిపించాను. కొంతమంది అనేవారు ఇది హీలింగ్ స్వస్థతపరిచే సంఘం అని. అప్పుడు నేను అనుకునేవాడిని, వీళ్ళు మాట్లాడుతున్న హీలింగ్ మినిస్ట్రీలో పాస్టరే హీల్ అయ్యే పరిస్థితిలో లేడు అని. కానీ ఒక సమయం వచ్చింది, అప్పుడు దేవుడు నన్ను స్వస్థతపరిచాడు, 100% స్వస్థతపరిచాడు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఏ జంట ఇంత విలువైన కుమారుని పెంచగలరు, మరియు దేవుని ఇష్టానుసారంగా పెంచగలిగేవారు, దేవుని మార్గంలో నడిపించగల వారిని చూస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని పిలవడం అనేది దేవుని కృప. ఈ రోజుల్లో చాలా 5 స్టార్స్ హాల్స్ ఉన్నాయి. మీరు యూరోప్కి వెళ్ళినట్లయితే లేదా ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళినట్లయితే మీరు చూడండి, అద్భుతమైన గదులు, క్యాంటీన్లు నిర్మించారు. చర్చిలన్నీ చూడండి ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు తెలియదు మన పిల్లల్ని ఎలా పెంచాలి అని. మీకు నిజమైన ప్రజలు కావాలంటే, ఆత్మతో కూడిన ప్రజలు కావాలంటే ఇక్కడ ఏం ప్రత్యేకత ఉంది? జనం యోహాను దగ్గరికి ఎందుకు వచ్చేవారు? ఆయన వారిని సర్పసంతానమా అనేవాడు, అయినా కూడా జనం అతని దగ్గరికి వచ్చేవారు. అతను అడవుల్లో ఉండేవాడు, అయినా జన సమూహంలో అతని వద్దకు వచ్చేవారు. ఎందుకంటే దేవుని కృప ఆయన మీద ఉండేది. ఆ కృపను అతను దేవుని నుండి పొందాడు. అనుగ్రహం అతనిపై నిలిచింది. బైబిల్ చెప్తుంది, అతను దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచాడు అని. అతను పార్టీలోకి వెళ్ళలేదు, నీతులతో కూడా సమయం గడిపేవాడు కాదు, ఒంటరిగా జీవించాడు. అందుకే దేవుని కృప అతనిపై నిలిచింది. మరియు అతని బోధించినప్పుడు అతని జీవితంలో లేదా ఇతరుల జీవితాల్లో ముందు ఎన్నడూ చూడని ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అందుకని దేవుడు అద్భుతమైన దంపతులను వెతికాడు, వారి ద్వారా బాప్టిసం ఇచ్చే యోహాను జన్మించాలి అని. ఇప్పుడు దేవునికి ఆ దంపతులు లభించారు. మరియు వారు వృద్ధులు మరియు సంతానం లేని వారు మరియు ధర్మశాస్త్ర విధులను అనుసరించేవారు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వారికి నేను కుమారుడిని మహిమను ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు యోగ్యులు అని. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆయన మహిమకు యోగ్యులై ఉంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే మీరు మీ విశ్వాసాన్ని చూపించారు, మీరు వెనుకడుగు వేయలేదు. మీరు అనారోగ్యంలో, పరీక్షలలో కూడా దేవునితో నిలిచారు. అప్పుడు దేవుడు ఇతరుల వద్ద లేనిది మీకు ఇస్తాడు. ఇది ఎవరి ఇష్టం? దేవుని ఇష్టమా? కాదు, ఇది మీ ఇష్టం. మీరు ఎంత ఎదగాలి అనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీరు ఎంత మహిమగల జీవితం జీవించాలి అని కోరుకుంటున్నారో అది మీ ఇష్టం. మీరు అర్పించే బలి ఎంత గొప్పదో, ఇలా ఉండే అగ్ని అంతే బలమైనది. 2 చెక్కలతో మీరు ఊహించలేరు మొత్తం గది అగ్నితో నిండిపోతుంది అని. 4 చెక్కలు కూడా సరిపోవు. కానీ మీరు ఒక పెద్ద చెక్కల రాశిని వేసి కాలుస్తే అప్పుడు మాత్రము మీరు తెలుసుకుంటారు వేడి ఎక్కువగా ఉంటుంది అని. ఈరోజు చర్చిల్లో బలి ఎక్కడ అర్పిస్తున్నారు? చర్చిల్లో బలి తక్కువైంది, వేడి కూడా తగ్గిపోయింది. బలి తగ్గిపోయింది, అగ్ని తగ్గిపోయింది. అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే ఉపవాసం పెడతారు, కానీ స్వయంగా ఉపవాసం పెట్టారు. అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే నైట్ ప్రేయర్ చేస్తారు, అని మీ అంతటే మీరు చేయరు. అందుకని మీకు నేర్పించాలి, అర్థమయ్యేలా చెప్పాలి. ఏం పర్లేదు మీ జీవితంలో సాక్ష్యం రాలేదనుకోండి,
కానీ బైబిల్ చెప్తుంది వీళ్ళు దేవునితో ఎంతో నమ్మకంగా ఉన్నారు అంటే. ముసలి వారు అయినప్పటికీ కూడా పిల్లలు లేకపోయినా దేవుని సేవ చేయటకు ఉత్సాహంగా ఉండేవారు. దేవుని ఆలయంలో నివసిస్తూ పని చేసేవారు. అయితే తర్వాత ఏమైందో వినండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, అప్పుడు అతడు నడుచుచున్న యేసుక్రీస్తు వారి వైపు చూచి ఇలా అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇప్పుడు యోహాను గారికి తెలిసిపోయింది, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిపై దిగింది అని మరియు నిలిచిపోయింది అని. నేను అనేక మందికి బాప్తిజం ఇచ్చాను, కానీ ఎవరిపైన కూడా పరిశుద్ధాత్మ వచ్చి నిలబడలేదు. కానీ ఈయనపై పరిశుద్ధాత్మ దిగి వచ్చింది మరియు నిలిచిపోయింది. యోహాను తన ఇద్దరు శిష్యులతో కలిసి నిలబడినప్పుడు యేసుక్రీస్తు వెళ్తుండగా యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు యోహాను వదిలిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. కానీ మీకు తెలుసా చివరికి ఏమైంది అని? లూకా సువార్త 7వ అధ్యాయము 18 నుండి 23 వచనాలు చదువుదాం. ఈ వచనాన్ని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే యోహాను గారికి 100% ఇది ఆయనకు తెలుసు. ఇతనే లోక పాపములను మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల అని, మరియు ఈయన యేసుక్రీస్తు అని, ఈయననే నిజమైన దేవుడు అని. ఎందుకంటే అతను స్వయంగా దేవుని నుండి సూచనలు చూశాడు. పరిశుద్ధాత్మ ఆయనపై దిగడం చూశాడు. ఇందులో ఏం సందేహం లేదు. తను స్పష్టంగా ప్రకటించాడు, ఇదిగో ఈయననే దేవుని గొర్రెపిల్ల అని. కానీ ఇప్పుడు కథలో ట్విస్ట్ మొదలవుతుంది. మీరు చర్చికి వస్తారు కాబట్టి మీకు అంత తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరు బైబిల్ చదివినప్పుడు తెలుసుకుంటారు, యేసుక్రీస్తు జీవం గల దేవుడు అని, ఈయన లాంటి వేరొక దేవుడు లేడు అని. మరియు మీరు ఇతరుల జీవితంలో జరిగిన అద్భుతాలను చూస్తారు, ఆ జీవితంలో జరిగిన సాక్ష్యాలు వింటారు. ఇదిగో కుంటివాడు నడుస్తున్నాడు, ఇదిగో క్యాన్సర్ పూర్తిగా నయమైంది అని, ఇదిగో ఈమెకి 20 ఏళ్ల తర్వాత బేబీ పుట్టింది అని. ఇలాంటి సాక్ష్యాలను చూసినప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది, అవును నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. ఇప్పుడు కథలో ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ విశ్వాసానికి పరీక్షలు వచ్చే దశకు మీరు చేరుకుంటారు. బైబిల్ చెప్తుంది యోహాను గారు చెరసాలలో వేయబడ్డాడు అని. యోహాను గారిని చెరసాలలో బంధించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, యోహానుకు అతని శిష్యులు అన్ని వార్తలను చెప్పారు. అప్పుడు యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి యేసు వద్దకు పంపాడు. ఆయనను ఇలా అడగమని, అదేమనగా, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? యోహాను చెరసాలలో ఉన్నాడు, ఎందుకంటే అతను రాజుకు వ్యతిరేకంగా ప్రకటించాడు, నీవు ఈ భార్యను కలిగి ఉండడం తగదు అని. దీనివల్ల రాజుకు కోపం వచ్చి యోహానును జైల్లో వేశాడు. ఇప్పుడు యోహాను జైల్లో ఉన్నాడు, మరి తన శిష్యులను పంపాడు యేసుక్రీస్తు వారిని అడగడానికి, రాబోయే క్రీస్తువు నీవేనా అని, లేదా మరి ఒకరి కొరకు కనిపెట్టే వాళ్ళనా అని. ఊహించండి, యోహాను గారి జీవితమే, ఆయన జన్మించిందే దీని కొరకు. అదేమనగా యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి. ఇదే యోహాను జీవించడానికి జన్మించడానికి ఉన్న అసలు ఉద్దేశం. అందుకే యోహాను గారి తల్లి తండ్రులు జీవితాంత సంతానం లేని వారై ఉన్నవారు. ఎందుకంటే దేవుడు ప్రత్యేకమైన కుమారుని పంపించాలనుకున్నాడు. అతడు యేసుక్రీస్తుకు బాప్టిజం ఇచ్చేందుకు మరియు ధర్మశాస్త్రము చెప్పినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచడానికి మరియు ప్రజలకు ప్రకటించడానికి. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల చంపబడుతుంది అని. ఇదే యోహాను. అతను తన జీవితం అంతా అడవిలో గడిపాడు దేవుని పని కొరకు. ఎందుకు? తన పిలుపునకు ఎగ్గుడిగా ఉండడానికి. తన జీవితం అంతా సువార్తను ప్రకటించడానికి సిద్ధం చేసుకున్నాడు. అయితే అదే యోహాను ఇప్పుడు అంటున్నాడు, నీవేనా యేసుక్రీస్తువు, లేదా ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అని. ఎందుకంటే అందరూ నీతిమంతులే. మనమందరము వా వా అంటూ చెప్పుకునే నీతిమంతులం, బోధించే నీతిమంతులం, విశ్వాసము అనే విత్తనం వేసే నీతిమంతులం, ప్రార్థించే నీతిమంతులం, ఉపవాసము చేసే నీతిమంతులం. కానీ ఒక షరతు, మన జీవితంలో ఎటువంటి పరీక్షలు రాకూడదు. ఎందుకంటే మన జీవితంలో ఒకవేళ పరీక్షలు వస్తే అప్పటి వరకు అన్ని సూచనలు కనబడతాయి. ఓ పరిశుద్ధాత్మ దిగి నిలిచిపోయింది, అందుకని ఇతనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇది కూడా ఆయనకు తెలుసు. తన తల్లిదండ్రులు ఆజ్ఞలను గైకొంటూ నిర్దోషులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు సంతానం కాలేదు. ఎందుకంటే తను జన్మించడానికి ఆయన జీవితం ఏ విధంగా నడిపించాడు అంటే, అడవులో నివసించేవాడు, తేనె మరియు మిడతలను తినేవాడు. ఇది కూడా తెలుసు.
ఆయన వచ్చినప్పుడు ఈయనే యేసుక్రీస్తు అని మరియు పరిశుద్ధాత్మ ఆయన మీద వచ్చి నివసించింది అని. కానీ తన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు చెప్తాడు, నీవేనా అని. అయ్యా, నీవు ఎవరి కోసమైతే జన్మించావో ఆయన కోసమే మీ తల్లిదండ్రులు సంతానము లేకుండా ఉన్నారు. ఏ పిలుపు కోసం దేవుడు నీకు సూచనలు చూపించాడో, నీవు ఈ లోకానికి వచ్చిన అసలైన కారణమే యేసుక్రీస్తు వారిని ప్రకటించడం. కానీ ఆయననే ఇప్పుడు అంటున్నాడు, నువ్వేనా క్రీస్తు లేదా ఇంకొకరా అని. ఇలా ఎలా సాధ్యం? కానీ విశ్వాసించే వారికి ఇలానే అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న గొప్ప సాక్ష్యమును మనం చూస్తూ ఉంటే, వా ఆమెకు పిల్లలు పుట్టారు, ఓ వా ఆయనకు క్యాన్సర్ నయమైంది, ఓ భలే ఇంత జనం వచ్చింది, అంతా బాగానే అనిపిస్తుంది ఎప్పటి వరకు ఫైనాన్షియలీ బ్లెస్సింగ్ ఉంటుందో. కానీ ఒక పరీక్ష వచ్చినప్పుడు, ఎందుకంటే యోహాను గారు అలాగే అనుకున్నాడు, ప్రభువా నీవు నిజమైన దేవుడవైతే నేనే కదా నీకు బాప్టిసం ఇచ్చాను, కానీ చెరసాలలో నుండి నన్ను ఎందుకు విడిపించట్లేదు? మనము అలాగే అడుగుతాం, ఈ రోగముని ఎందుకు స్వస్థతపరచాడు అని, ఈ వీసా నాకు ఎందుకు రావట్లేదు ప్రభువా, ఈ యొక్క నా కుమారుడు కుటుంబం ఎందుకు మారట్లేదు అని. ఎందుకంటే మీకు అనిపిస్తుంది దేవుడు మీకు నచ్చినట్లు జవాబు ఇస్తాడు అని. మీరు దేవుని నమ్మి ఆయన కొనుగోలు చేసినట్లు భావిస్తూ ఉంటారు. మీరు పరలోకంపై ఉపకారం చేసినట్లు అనుకుంటున్నారు, కాబట్టి మీరు అనుకున్నట్లే జరగాలని ఆశిస్తున్నారు. కానీ అప్పుడు పరీక్షలు రావడం ప్రారంభమవుతాయి. మీరు మీ కోరికల ప్రకారం దేవుడు పని చేయాలని కోరుతారు, కానీ ఆయన మీరు అనుకున్నట్లు చేయకపోతే అనుమానించడం ప్రారంభిస్తారు. నీవే నిజమైన దేవుడు, అవి నిజంగా దేవుడు అయితే ఇది చెయ్యి అది చెయ్యి అంటూ ఉంటారు. అయితే అంతకు ముందు మీ జీవితంలో దేవుడు పని చేయగా, ఆయన సూచనలు అద్భుతాలు చేయగా, అప్పుడు మీకు తెలియదు ఆయన నిజమైన దేవుడు అని. నీ జీవితంలో అసాధ్యమైన ఆశ్చర్యమైన కార్యము జరుగుతున్నప్పుడు నీకు తెలీదా? తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు నీకు నచ్చిన విధంగా ఒక పని చేయడం లేదు, కాబట్టి నీవు దేవుని మహిమ గురించి సందేహిస్తున్నావు. చాలా మంది విశ్వాసులు ఇలాగే చేస్తారు. వారి జీవితంలో దేవుడు అద్భుతమైన పనులు చేస్తాడు, అవి ఈ ప్రపంచంలోని ఏ గురువు కానీ ఏ శక్తి కానీ చేయలేవు అని వాళ్ళకు తెలుసు. వాళ్ళ జీవితంలో ఇలాంటి కార్యాలు అయ్యారు. ఎవరి జీవితాల్లో, ప్రతి విశ్వాసి జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. మరియు దేవుడు వారికి సూచనల ద్వారా చూపిస్తాడు, నేను నీ జీవితంలో జీవించి ఉన్నాను, చూడు నేను ఇది చేశాను. ఇలా ఎవరు చేయలేరు. మరియు రెండోదిగా, ఇతరుల ద్వారా మీరు ఇతరుల జీవితంలో అద్భుతములు చూసినప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈయనే నిజమైన దేవుడు అని. కానీ ఏం జరుగుతుంది అంటే, మీ జీవితంలో ఒక పరీక్ష వస్తుంది. దేవుడు ఏదో ఒక కారణంగా అనుకుంటాడు, ఈ పరీక్షలో నీవు కొంతకాలం ఉండాలి, ఈ బాధల్లో కొంత సమయం గడపాలి అని. అప్పుడు మీరు దేనిపై ప్రశ్నించడం ప్రారంభిస్తారు. నీవు జీవం గలవాడవా, నీవు నిజమైన వాడవా, నీవు ఇది చేయగలవా, నీవు అది చేయగలవా అని. అక్కడి నుంచి మీకు దెబ్బ తాకడం మొదలవుతుంది. ఎందుకంటే దేవుడు మీ కోపంతో లేదా మీ మాటలతో పని చేయడు. యోహాను పంపిన శిష్యులు వచ్చి ప్రభువుతో ఇలా అన్నారు, ప్రభువా మమ్మల్ని యోహాను పంపాడు, నువ్వే రాబోయే క్రీస్తువా లేదా మేము మరొకరి కొరకు ఎదురు చూడాలని అడిగారు. అప్పుడు దేవుడు వారికి ఇలా అన్నాడు, చూడండి, గుడ్డివారు చూపును పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధి చేయబడుతున్నారు, ప్రతి రోగములు స్వస్థతపరచబడుతున్నారు. మీరు చూసిన వాటిని గురించి విన్న వాటి గురించి యోహానికి వెళ్ళి చెప్పండి, ఇది కూడా చెప్పండి, ధన్యుడు ఎవరైతే నా వల్ల మోసపోకుండా ఉండిన వాడు ధన్యుడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నిన్ను పని మనిషిని కాదు, నీవు చెప్తున్న మాటలకు నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో యోహాను నిన్ను విడిపించడానికి వచ్చినా అని చెప్పడానికి. దేవుడు చెప్తున్నారు, ఏదైతే మీరు చూశారో 22వ అధ్యాయంలో, అప్పుడైనా మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు లేచి నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధలగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ధన్యుడు నా విషయమై అభ్యంతరపడని వాడు. చెప్తున్నాడు, మీరేమైతే చూశారో ఆయనకి వెళ్ళి చెప్పుడి అని. వెళ్ళి చెప్పండి. కానీ యేసుక్రీస్తు వారు ఆయనని విడిపించడానికి వెళ్ళలేదు. రాజుగారి పుట్టినరోజు వచ్చింది, మరియు రాజు కుమార్తె నాట్యం చేస్తుంది, లే 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 లే. గమనించండి, ఒక పాపికి తెలుసు తన యజమానిని ఎలా సంతోషపరచాలో అని. కానీ ఆత్మతో నిండిన వ్యక్తులు దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఒక పాపి స్త్రీకి తెలుసు నాకు తండ్రిని ఎలా సంతోషపరచాలి అని. అప్పుడు మహారాజులు నాట్యాలను వినోదాన్ని ఆస్వాదించేవారు. ఆమె డాన్స్ ను చూసి ఆనందించి, నాడు నీకేం కావాలి కోరుకో అని. నాకు తెలీదు నాన్న, కానీ అమ్మతో అడుగుతా అన్నది ఆమె. తన తల్లికి అడుగుతుంది ఏం కావాలి అని. తల్లి చెప్పింది, మనకు వ్యతిరేకంగా మాట్లాడే యోహాను తల కోరుకో. ఇప్పుడు రాజు దాంటుంది, నాకు యోహాను తల కావాలి అని. రాజుకు బాధేసింది, కానీ ప్రజల ముందు మాట ఇచ్చినందుకు వెనక్కి తగ్గలేకపోయాడు.
తర్వాత ఆజ్ఞాపించాడు, యోహాను తల నరికి తీసుకురండి అని. మరి యోహాను తలను తెచ్చినప్పుడు మరియు ఆ తలను తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది. ఒక పాపికి తెలుసు తన యజమానిని ఎలా సంతోష పెట్టాలో అని. రాజు మంచివారైనా చెడ్డవారైనా అయినప్పటికీ అతని ముందు చిరునవ్వుతో నాట్యం చేస్తుంది. కానీ ఒక నీతిమంతునికి తెలుసు, నా దేవుడు చాలా మంచివాడు అని, కరుణాతో నిండినవాడు అని, నా యజమానుడు నన్ను విడిపించేవాడు. అయినప్పటికీ కూడా నిరాశగా 15 రోజుల క్రితం మురిగిన వంకాయను తీసి చూడండి ఎలా ముదిరిపోతుందో. అచ్చం అలాగే ముదిరిపోయిన ముఖంతో దేవుని దగ్గరికి వెడుతూ ఉంటాం. అంతేకాకుండా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. నువ్వేనా? నువ్వే అయితే ఇలా ఎందుకు చేయడం లేదు? దేవా, నువ్వు చూడడం లేదా? నువ్వు ఇది ఎందుకు చూడవు? నీకు కళ్ళు ఇచ్చిన మనకి అన్ని కనిపిస్తున్నాయి. ఆయనకు అన్ని తెలుసు, ఆయన జ్ఞానవంతుడు. ఇలాగనే ఎలిజబెత్ జకరియా ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంత గొప్ప కుమారుడిని ఇచ్చేవాడు కాదు. సమస్య ఇక్కడ ప్రారంభమవుతుంది. మనం మన చుట్టూ దేవుని అద్భుత కార్యములను చూస్తాం, మన జీవితంలో ఎన్నో అద్భుతాలను అనుభవిస్తాం. కానీ మనము ఒక పరీక్షలో పడినప్పుడు, ఏదో సమస్యలో చిక్కుకున్నప్పుడు దేవునికి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. తానే ఈ పని కోసం జన్మించాడు, ఇతనే దేవుని గొర్రెపిల్ల ఆయన శిష్యులతో చెప్తాడు. బైబిల్ చెప్తుంది ఆయనను వదిలేసి దేవుని వెంబడించారు అని. ఎందుకంటే అతనికి తెలుసు తన సొంత మినిస్ట్రీ కోసం తను పుట్టలేదు, తను యేసును ప్రకటించడానికి మాత్రమే పుట్టాడు. పరిశుద్ధాత్మ దిగి నిలిచిపోయింది. ఆయనకు తెలుసు ఇతనే యేసుక్రీస్తు వారు అని, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని. అయినప్పటికీ జైల్లో ఉండి విచారించడానికి పంపుతాడు. నువ్వేనా క్రీస్తువు లేదా మరొకరి కొరకు ఎదురు చూడాలా అని. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆయనే నిజమైన దేవుడు అని. మీ చుట్టూ జరుగుతున్న సాక్షులను చూసినప్పుడు అర్థమవుతుంది ఆయనే నిజమైన దేవుడు అని. ఇన్నప్పటికీ ఎందుకు ప్రశ్నలు? ఎంతమందికి అర్థమవుతుంది? ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే, పౌలు శిలాసలు చెరసాల నుండి ఆరాధించిన వారి వలె వాక్యం చెప్తుంది. వారు జైల్లో ఆరాధించినప్పుడు దేవుడు ఆ చెరసాల పునాదిని కదిలించాడు, మీ జైలు నుండి వారిని విడిపించాడు. ఆ పరిస్థితిలో వారు దేవునికి కంప్లైంట్ చేయలేదు, నిజంగా ఉంటే వచ్చి విడిపించమని. పేతురునైతే దేవుడు దూతలను పంపి విడిపించాడు. అదే దేవుడు పేతురుని విడిపించాడు, పౌలు శిలాసులను కూడా విడిపించాడు. ఆయన అంటున్నాడు, నేను ఎవరి పట్ల పక్షపాతం చూపను అని. అలాంటి దేవుడు ఎవరిని విడిపించలేడా? నోటి మాటలు, విశ్వాసం యొక్క కార్యాలు. మీకు పరీక్షలు వచ్చినప్పటికీ కూడా మీరు దేవుని ఎదుట విశ్వాసం ఎలా చూపుతున్నారో అనేది చాలా అవసరం మీ జీవితంలో, మీ భవిష్యత్తులో. హల్లెలూయా! బిక్కరిగా హల్లెలూయా అనండి ఒకసారి. మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు సాతాను ఏ విధంగా యోహానును శోధించాడు అని? యేసుక్రీస్తు వారి గురించి చెప్పడంలో యోహానునే స్పెషలిస్ట్. ఈ ప్రపంచంలో యోహాను గారు ఒక్కరే యేసుక్రీస్తు వారి గురించి చెప్పడంలో. కానీ అదే వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, నువ్వేనా క్రీస్తువు అని. ఆయనలోనికి అల్ప విశ్వాసం వచ్చేసింది. మీ జీవితంలో పరీక్షలు ఉన్నాయి అంటే దీని అర్థం దేవుడు చెడ్డవాడు అని కాదు. మీ జీవితంలో ఇష్టం లేని చేదు విషయాలు జరుగుతున్నవి అంటే దీని అర్థం దేవుడు తీయనివాడు కాదు అని కాదు. మీ జీవితంలో మీకు నచ్చినట్లు జరగడం లేదు అంటే దీని అర్థం దేవుడు మంచివాడు కాదు అని కాదు. మీరు మీ చేదు విషయాలని తీయగా మార్చుకోవచ్చు, దేవుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ దోదనలలో కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని కోసం త్యాగం చేస్తూ. ఆమేన్. మీ జీవితం తీయగా మారడం, దేవుని ఆశీర్వాదాలతో ముందుకు సాగడం చూస్తున్న ఆమె నాకు బిగ్గరగా కావాలి. హల్లెలూయా! బిగ్గరగా కొంచెం హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం ఎంతమంది అర్థం చేసుకున్నారు? మీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి సాక్ష్యం కానీ ఆశీర్వాదం కానీ రావట్లేదు అంటే దేవుడు మరొకరి జీవితంలో పని చేయడం లేదని కాదు. దీని అర్థం దేవునిపై ప్రశ్నలు వేయాలని కాదు. వాక్యం చెప్తుంది ఆయన విశ్వాసంతో సంతోషిస్తాడని. నేను ఒక్కసారి కూడా ఇలా చూడలేదు. ఎలాగంటే దేవుడు మార్గంలో వెళ్తున్నప్పుడు అప్పుడు ఎవరైనా ఈ ఉద్యోగం గల దేవుడవైతే నన్ను స్వస్థపరచుము అని, నీవు నిజంగా దేవుడవైతే నన్ను స్వస్థపరచుము అన్నప్పుడు అప్పుడు యేసయ్య ఆగి వాళ్ళను స్వస్థపరచడం అనేది ఎప్పుడు నిన్ను చూడలేదు. కానీ కొంతమంది పిలిచారు,
దావీదు కుమారా నాపై దయ చూపుము అని. వీళ్ళందరూ విశ్వాసంతో ఆయనని వేడుకున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది అని. కానీ అల్ప విశ్వాసమైన ప్రశ్నలు స్వస్థతపరచలేవు. ఆయనకు ఎదురు ప్రశ్నలు వేయడం ద్వారా ఏ మార్పు రాదు. ఇది నా జీవితం యొక్క ఎక్స్పీరియన్స్. మీ జీవితంలో ఎలాంటి సాక్ష్యాలు పొందలేరు. ఉన్నది ఉన్నలాగానే ఉంటుంది. మీ మనసు, మీ జీవితం యొక్క తలంపులు అలాగే ఉంటాయి. దేవునికి ఎదురు ప్రశ్నలు వేయడం ద్వారా ఏం జరగవు. అన్నీ ఉన్నాయి ఉన్నట్టుగానే ఉంటాయి. మీ మనసులో ఉన్న సమాధానం మాత్రం వెళ్ళిపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, కృతజ్ఞతతో దేవుని మార్గంలో ప్రవేశించండి అని. స్తుతులతో ఆయన ఆవరణలో అడుగు పెట్టండి అని. థ్యాంక్స్ గివింగ్తో ఆయన సన్నిధిలో ప్రవేశించండి, ప్రశ్నల ద్వారా కాదు. ఎందుకంటే మీరు వేసిన ప్రశ్నల ద్వారా ఆయన బాధపడ్డాడు, లేదా ముందడుగు వేయలేడు. ఆయన మీ విశ్వాసం చూసి ముందడుగు వేస్తాడు. మీరు విత్తడం ద్వారా, మీరు ప్రార్థించడం ద్వారా, మీరు స్థిరంగా ఉంటే మాత్రము సాక్ష్యం పొందుకుంటారు. కానీ మీరు ఆయనపై ప్రశ్నలు వేయడం ద్వారా కాదు. ఊహించండి, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు యోహాను అన్నాడు, తండ్రి ప్రభువా, నేను నీ నుండి బాప్తిసం తీసుకోవాలి, కానీ నీవు ఎందుకు నాతో బాప్తిసం తీసుకుంటున్నావు? అప్పుడు దేవుడు అన్నాడు, ధర్మాన్ని పూర్తి చేయడం అవసరం అని. నీవు నా మెంటర్, నేను ధర్మాన్ని నెరవేర్చాలి. ఊహించండి, దేవునికి ప్రియమైన వ్యక్తే ఎదురు ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడు వినలేదు. అయితే నేను ఎంత? ఇంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. సేవకులు కూడా చేస్తూ ఉంటారు, విశ్వాసులు కూడా చేస్తూ ఉంటారు. వారు తమ జీవితంలో దేవుని సూచనలు చూస్తారు, దేవుడు పని చేయడం కూడా చూస్తారు, దేవుడు జనాలు చేసిన కార్యాలు కూడా చూస్తారు. కానీ వాళ్ళ జీవితంలో శోధనలు వచ్చినప్పటికీ దేవునికి ఎదురుగా ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. కానీ అదే సమయంలో దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేసి ఆయన మిమ్మల్ని ఆస్వాదించడానికి మొట్టమొదటిగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఎలా దేవుని మనం గ్రహించాం, విశ్వాసంతో నడిచాం, ప్రజలతో అంతరంగంతో పోరాడాం, మన కుటుంబంతో, మన కోరికలతో, సాతానుతో పోరాడాం, మరియు పొందుకున్నాం. యుద్ధానికి ముందు ఉన్న రూలే 20 ఏళ్ల తర్వాత కూడా అదే రూల్, 10 ఏళ్ల తర్వాత కూడా అదే రూల్, 5 ఏళ్ల తర్వాత కూడా అదే రూల్ ఉంది. అందుకని మరలా విశ్వాసం చూపించాలి, మరలా సాతానుతో యుద్ధం చేయాలి, మన శరీర ఆశలతో యుద్ధం చేయాలి. అప్పుడు దేవుడు మీరు మొదట్లో పొందుకున్న విజయాన్ని మరలా ఇస్తాడు, మీ జీవితంలో ఇచ్చిన విజయాన్ని మరలా ఇస్తాడు. ఆయన మారిపోలేదు, రూల్స్ కూడా మారిపోలేదు. ఇంతమందికి నేను చెప్పింది అర్థమవుతుంది. మీ పొరుగు వారితో చెప్పండి, ప్రశ్నించకు అని, నిరాశ చెందకు అని, బదులుగా థ్యాంక్స్ చెప్పండి అని, విశ్వాసం చూపండి అని. స్థిరంగా ఉండాలి, ఎందుకంటే మీరు సాక్ష్యంతో తిరిగి రావడానికి. ఆమేన్. నాకు పెద్దగా కావాలి చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని మొత్తం దేవునికి సమర్పించుకోవాలి. ఏదైతే నీవు దేవునికి ఇస్తావో దానిపై ఆశీర్వాదం ఉంటుంది. అలాగని మీరు అందరూ చర్చికి వస్తారా? అవునండి, మేము అందరం చర్చికి వస్తాం, కానీ ఒక కుమారుడు రాడండి, వాడు ఎప్పటికీ ఇంట్లోనే కూర్చొని చదువుతూ ఉంటాడు అని అంటారు. దేవుని బాధలపై అద్దారు నూనె పోసినప్పుడు అప్పుడు శిష్యులు అంటూ ఉంటారు, దీన్ని 200 దీనారంలో పంచిపెట్టొచ్చు అని. అప్పుడు జీసస్ చెప్పాడు, ఏదైతే నా మీద మీరు పోశారో అవి ఎప్పుడు వ్యర్థం కాదు అని. దీని తర్వాత మీరు ఎక్కడ సువార్తను ప్రకటిస్తారో అక్కడ ఆశీర్వాదం మొదలవుతుంది. మీరు మీ మెంబర్స్ని ఇంట్లో వదిలేసి వస్తారు. మీరు దేవుని ప్రెజెన్స్లో వాళ్ళని తీసుకురాకపోతే వారిపై ఆశీర్వాదం ఉండదు, దేవుని చేయి వారిపైన ఉండదు. మీరు మీ జీవితంలో ఏం చేసినా కూడా, పెద్ద వ్యాపారం చేయవచ్చు, మీరు గొప్పగా చదువవచ్చు, గొప్ప సేవ కూడా చేయవచ్చు, కానీ దేవుని సమక్షంలో ఉండవలసిన సమయంలో మొత్తం కుటుంబం ఇక్కడ ఉండాలి. ఒకవేళ మన లైఫ్ నీతి మార్గంలో ఉంటే, వాక్యంపై నిలిచి ఉంటే, దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన చూస్తున్నాడు ఈ ఆశీర్వాదాలను ఎవరికి ఇవ్వాలి అని. యోహాను గారి తండ్రి అనగా తండ్రి అయిన జకరియా మరియు ఎలిజబెత్ వారు భూమిపై జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. యేసుక్రీస్తు వారు భూమిపైకి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి యోహాను గారు మొదటిగా వెళ్ళాలి, ఇదంతా వారికి తెలీదు. వారు కేవలం దేవుని ఆజ్ఞలను గైకొంటూ నిర్దోషులుగా జీవించేవారు.
మీరు మరియు మీ కుటుంబం పూర్తిగా దేవునికి అంకితమైతే, మీరు దేవుని మందిరంలో పూర్తిగా నిస్వార్థంగా సేవ చేయడానికి అంకితమైతే, దేవుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ జనాలకు తెలియదు దేవుని హృదయంలో ఏముందో అని. కానీ ఆయన భూమిపై చూస్తాడు. అభిషేకించడానికి, మహిమ ఇవ్వడానికి, వాడుకోవడానికి సరైన మనుషులను వెతుకుతూ ఉంటాడు. దేవుని ప్రణాళికలకు ముగింపు లేదు. అప్పుడు యోహాను గారిని ఇవ్వడం ఒక ప్రణాళిక. ఇప్పుడు కూడా ఆయన ప్రణాళిక కొత్తగా ఉంది, ఇంకా గొప్ప ఆశీర్వాదాలను ఇవ్వడానికి. అవి మహిమతో నిండినవి, శక్తివంతమైనవి, గొప్పవైనవి. ఆయన ఇప్పటికీ తగిన పురుషులను, స్త్రీలను వెతుకుతూనే ఉన్నాడు మనకు కావలసినది ఇవ్వడానికి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.